హాయ్ టు ఆల్ అండి. గణపతి నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజు భాద్రపద శుద్ధ దశమి గురించి తెలుసుకుందాము. వక్రతుండ వినాయకుడిని 7వ రోజు పూజించి అరటి పండ్లతో పాటు ఇతర రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. మూషికాసురుడు మత్సరాసురుడిని గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు. ఆ అసురుడు సింహరూపం పొంది గణపతి మీదకి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సరసింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడతాడు. వక్రతుండ గణపతిని కనికరించి ఆ మత్సరసింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు. 7వ రోజు పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడటమే. ఓకే, థ్యాంక్ యూ ఆల్.